అనుకోవడానికి ఏమీ లేదు. ఆల్రెడీ మన పరువుని ఊరేగించింది. ఇంకా వాళ్ళకి వీళ్ళకి భయపడి వీణ్ణి ఎలా వదిలేమంటావు? నానా, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. వద్దురా, ముందు వాడిని పంపించేయండి. ఆ తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది మనం కూర్చొని మాట్లాడుకుందాం. కుట్టుగా 4 గోళ్ల మధ్య ఈ విషయాన్ని వదిలేయండి. పోలీసులు వచ్చారంటే అది ఊరందరికీ తెలుస్తుంది. ఏంటి భూమి, ఏం చేసావు నువ్వు? మేమింట్లో ఎవరూ లేమని తెలిసాక ఇదే నువ్వు చేసే పని? ఈ అబ్బాయి వచ్చాడని మాకొక్క మాట ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు కదా. హే, నువ్వు ముందు ఇంట్లో నుంచి వెళ్ళిపో. వెళ్ళో. నేను వెళ్ళడం అంటూ జరిగితే శౌర్యతోనే వెళ్తాను, లేదా మీరంతా మా పెళ్లి చేస్తామని మాట ఇస్తేనే వెళ్తాను. ఒంటరిగా మాత్రం వెళ్ళను. బలవంతంగా పంపించాలనుకుంటే ఎలాగో కొట్టారు. ఇంకో 4 దెబ్బలు ఎక్కువ కొట్టి నా శవాన్ని బయట విసిరేయండి. నీ వల్ల ఇదంతా. మళ్ళీ ఇంకోసారి మా ఇంటి వైపు చూసావంటే నరికి పోగలు పెడతా. పోరా బయటికి. సార్, నాకు శౌర్య కావాలి. పోదా, పోరా బయటికి. పోరా. ఎంత ధైర్యం రా మీకు? నా కొడుకు మీదే చెయ్యెత్తుతారా? మిమ్మల్ని ఎవరిని బ్రతకనివ్వను. ఏంటి, తుపాకీ చూపించి బెదిరించేద్దామని వచ్చావా? నీ కొడుకేం చేశాడో తెలుసా? ఇంట్లో మేమెవరో లేకుండా చూసి ఇంటికొచ్చి నా చెల్లెల్ని తీసుకెళ్లాలని చూశాడు. నీ కొడుక్కి బుద్ధి చెప్పమని గుడి దగ్గరే చెప్పాం. రుద్రాణి, ఆవేశపడకో. ఏయ్, మీరింట్లో లేరన్న విషయం నా కొడుకు ఎలా తెలుసు? నా కొడుక్కి వేరే పెళ్లి చెయ్యాలి అనుకుంటున్న టైంలో వాణ్ణి చాటుగా ఇంటికి పిలిపించి ఏం చేయాలనుకున్నారు? మీరందరూ కలిసి ఆడే డ్రామాలే ఇవి. నా మీదున్న కోపాన్ని నా బిడ్డ మీద చూపించాలనుకుంటున్నారా? ఈ రోజు వరకు నా బిడ్డనొక్క మాట కూడా అనలేదు. అలాంటిది వాణ్ణొక్కడిని చేసి పశువులా కొడతారా? నిన్ను నీ కుటుంబాన్ని బ్రతకనివ్వనరా? ఈ రోజు నా చేతిలో చచ్చారే. అయ్యో నానా, ఏం చేయగలవు రుద్రాణి? తుపాకులు చూపిస్తే బెదిరిపోతాం అనుకుంటున్నావా? రే భానుప్రకాష్, నీ కొడుకు వల్ల ఇప్పటికే మా కుటుంబం పరుగు పోయింది. మీ వల్ల మేం పడ్డ కష్టాలు మర్చిపోయి ఇప్పుడిప్పుడే మా బ్రతుకేదో మేం బ్రతుకుతున్నాం. అది చాలదని ఇప్పుడు మీ కొడుకుని పంపించారు. మళ్ళీ దానికి కారణం మేమంటున్నారా? మర్యాదగా నీ భార్యని కొడుకుని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదంటే మీరు మమ్మల్ని చంపటం కాదు, మీ ముగ్గురిని చంపి ఇక్కడే పాతేస్తా. వెళ్ళండి.
ఏట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మమ్మల్ని చంపుతావు నువ్వు? అంత ధైర్యం ఉందా నీకు? రారా, మగాడమైతే రారా, చూసుకుందాం. రేయ్! భార్య తప్పుడు పనులు చేస్తుంటే వెనకాల నిలబడే నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? ఏ రాఘవ, మీ భార్యల కంటే నా భార్య చాలా విషయాల్లో గొప్పది. తను ఏం చేసినా నాతో చెప్తుంది. ఏం చేయాలనుకున్నా సరే నాకు తెలిసే చేస్తుంది. మీ భార్యలాగా సొంత భర్త ఆస్తిలో కమిషన్ అడగదు. ఇక వాడి భార్య సంగతి సరే సరే, ఇంట్లో ఎవరికి తెలియకుండా మరదల్ని దొంగచాటుగా తీసుకెళ్లి పెళ్లి చేయాలనుకోదు. ఇంత కూడా మా ఇంటికి వచ్చేసి మేము మీ జోలికి రాము, మీరు కూడా మా జోలికి రావద్దు అన్నట్టుగా మాట్లాడుతూనే ఇండైరెక్ట్ గా ఇంట్లో వాళ్ళు సౌర్యకు పెళ్లి సంబంధం మాట్లాడడానికి బయటికి వెళ్ళారని చెప్పి నా కొడుక్కి ఇంటిచ్చి మరీ వెళ్ళింది. ఏంట్రా చేసిందంతా చేసి ఇంకా మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంటారా? పోరా ఇక్కడి నుంచి. డాడీ డాడీ అయ్యో రే, నా భర్తనే కొడతావా? నిన్ను వదలు. తమ్ముడు నేను చేయదు. మహాలక్ష్మి వదనా, వదలు. రుద్రాని వదిలిపెట్టు. వదనా, ఏమైందమ్మా? మహాలక్ష్మి, అమ్మా, నాకు శౌర్య కావాలమ్మా. నోర్మై, ఇంత అమ్మా, నాకు శౌర్య కావాలమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు శౌర్య కావాలి. నీకేం కాదు, పదండి. మమ్మీ, కారాపడి నేను వెళ్ళాలి. ఎక్కడికి రా వెళ్ళేది? నోరు మూసుకుని కూర్చో. డాడీ, కారు ఆపుతారా లేదంటే నన్ను బయటికి దూకేమంటారా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నువ్వు దూకడం కాదురా, నేనే కారు నుంచి తోసి పాడేస్తాను. నన్ను కాదని ఇంత జరిగిన తర్వాత నీ ప్రాణం పోయినా నాకు పర్వాలేదు. ఇక నుంచి నా కొడుకువి అనే జాలి కూడా నీ మీద చూపించను. నిన్ను కాదని అది ఇంకెవరినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడినా కూడా సిగ్గు లేకుండా ఇంకా దాని వెంట పడుతున్నావేరా? దానికోసం చాటుగా తన ఇంటికి వెళ్తావా? ఛీ! అసలైనా వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏంట్రా నీకు? మొన్న జరిగింది చాలదని మళ్ళీ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? నీకింకా అర్థం కావటం లేదు రుద్రాణి. వాడు వెళ్ళలేదు, రమ్మని పిలిచారు. పిలిచారా? ఎవరు? ఇంకెవరు? సంబంధం మాట్లాడడానికి వెళుతున్నారు, ఇంట్లో ఎవరూ లేరని భూమి మన ఇంటికి వచ్చి మరీ మనతో చెప్పింది కదా. తను చెప్పింది మన కోసం కాదు, వాడు వినాలని. నువ్వు పిలవగానే వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది. వచ్చి వాడికి చెప్పాలనుకున్న విషయం పెద్దగా వాడికి వినిపించేలా చెప్పి ఏమీ తెలియనట్టు వెళ్ళిపోయింది.